వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని ఆ పార్టీ నుంచి తలపడిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్నారు. ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీలోకి ఎవరూ చేర్చుకోరని ఆయన స్పష్టం చేశారు. విద్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేష్ వైఎస్ఆర్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకున్న పాపారం పోలేదంటూ ఆరోపించారు. వెల్లంపల్లి డ్రామాలను ప్రజలు పట్టించుకోరని, ఆయనని ఏ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తప్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యునల్ ద్వారా వారిపై విచారణ జరగనుందని వెల్లడించారు. తమకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, తెలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు బయట తిరిగేవారు కాదన్నారు. కేంద్ర బడ్జెట్ చిరు వ్యాపారాలకు ఊతమిచ్చేలా ఉందని, ఈ బడ్జెట్ను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని డుండి రాకేష్ చెప్పారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించటం మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్ళటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాక్కులు చవాక్కులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ విధంగా ఉంటే వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని వీధి వెళ్ళిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ, ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి పని చేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈరోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మాకే కనుక కక్ష సాధింపు రాజకీయాలు కనుక తెలిసి ఉంటే ఈరోజు మీరెవ్వరూ కూడా మార్కెట్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని మళ్ళోసారి తెలియజేస్తూ ఉన్నా.